మీ సంపద పోయినప్పుడు మీ భార్యను, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ స్నేహితులను, ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు ఒక ముఖ్యమైన బాధ్యతలు కేటాయించి అప్పుడు పరీక్షించి చూడండి. లైఫ్లో ముందుకు వెళ్ళడం అంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా మీ మార్గాన్ని ఏర్పరచడం. గుర్తుంచుకోండి, ఏకాంతం అనే పాఠశాలలో మనసు చెప్పే పాఠాలను వింటే జీవితం అనే పరీక్షలో ఫలితాలు గొప్పగానే ఉంటాయి. ఒంటి మీద ఉన్న బంగారం వల్ల కంటే పక్కనున్న మంచి స్నేహితుని వల్లే మన విలువ పెరుగుతుంది. నీకు ఎంతమంది తెలుసో ముఖ్యం కాదు, నీకు అవసరం ఉన్నప్పుడు పక్కనే నీకు తోడుగా ఎందరు ఉన్నారు అన్నదే ముఖ్యం. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి. కానీ వాటిని ఎవరూ గమనించరు. బాధ్యత అనేది ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు. ఆడదానికి అందం, యవ్వనం ఈ లోకంలోనే అతిపెద్ద ఆయుధాలు. అడవిలో ఉండే జంతువులు ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఆడుకుంటాయి. కానీ సమాజంలో మనిషి కడుపు నిండిన తర్వాతనే అసలైన ఆకలి మొదలవుతుంది. మీ మనసులో సాధించాలన్న ఆలోచన ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ మీ విజయాన్ని ఆపలేవు. క్షమించే గుణం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరి గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే ఒక బంధాన్ని నిలబెట్టే 4 పిల్లర్లు. కొన్ని పనులు ఏదో సాధించడానికి చేయాల్సిన పని లేదు. మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చేయాలి. మీరు కోరుకునే సంతోషం కోసం చేయాలి. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. కటువైన మాటలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. మిత్రత్వం, శత్రుత్వం అంతా మాటల ప్రభావమే. శుద్ధి చేసినట్లయితే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు. అది శరీరమైనా, వస్తువైనా, మనసైనా, మన ఆలోచన విధానమైనా. నటించే మనుషులకు ఉన్నవి కాళ్ళు కాదు, రెక్కలు అవసరం. ఉన్న చోటల్లా వాలిపోతుంటారు. మురిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులకు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి. ఒక్కోసారి రాయితో కొట్టినట్లయితే అద్దం పగులుతుంది. కఠినమైన మాటల వల్ల మనసు మొక్కలవుతుంది. అమృతాన్ని పోసినప్పటికీ రెండింటిని అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. అలాగే ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకుని కాపాడుకున్నంత వరకు మాత్రమే. విద్య లేని వాడి జీవితం కుక్కతోక లాంటిది. అది దాని వెనుక భాగాన్ని దాచలేదు, పురుగుల నుండి కాపాడలేదు. నీతో ఉండడానికి ఒక దుర్మార్గుడు, ఒక పాము మధ్య ఒకరిని ఎంచుకోవలసి వస్తే పామునే ఎంచుకో. పాము తన ఆత్మరక్షణ కోసం మాత్రమే కాటేస్తుంది. కానీ దుర్మార్గుడికి ఎలాంటి కారణమూ అవసరం లేదు. డబ్బు ఇచ్చి అత్యాశాపరుణ్ణి, ముడుచుకొని అహంకారిని, ఏకీభవించి మూర్ఖుణ్ణి నువ్వు గెలవగలవు. కానీ పండితుణ్ణి సత్యంతో మాత్రమే గెలవగలవు. యోచన చేయడంలో విఫలమవడం నువ్వు విఫలమవడానికి యోచన చేసినట్టే. ప్రతి ప్రభావిత ప్రదర్శన సమగ్ర తయారీతోనే చేయబడుతుంది. బద్ధకం అన్న స్త్రీని వివాహం చేసుకోకు, సుఖపడలేవు. ఎందుకంటే నీకు ఏ సహాయం కావాలన్నా చెయ్యదు, చేయడానికి ఇష్టపడదు. అంతేకాక సహాయం అడిగినందుకు నిన్నే తిరిగి ద్వేషిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.